యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరయాశ్చ బాహ్యా అలక్ష్మీ. ఈ నగలు మన నరసింహస్వామి వారి అలంకరణకి సమర్పించడానికి తీసుకొచ్చాం. అలాగేనమ్మా. పంతులు గారు, ఈ రోజు గుడిలో కైంకర్యాలన్నీ మా ఇంటి పేరు మీదే జరిపించండి. అలాగేనమ్మా, తప్పకుండాను. అలాగే మా మనవడి పేరు మీద కూడా అర్చన చేయించండి. అలాగే తల్లి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య అభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి పూజాం కరిష్యే. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపుత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనమ్రాం భవానీం విద్యాం శాంతమూర్తిం సకల స్వర్ణతాం సర్వసంపత్ప్రదాం. స్వామి, నా నుంచి నా కుటుంబాన్ని దూరం చేసి నాకు ఆనందాన్ని దూరం చేశావు. మళ్ళీ మా ఇల్లు ఇంతకు ముందులా అందరితో ఆనందంగా ఉండేలా చూడు స్వామి. ఇదే నా జీవితంలో మిగిలి ఉన్న ఒకే ఒక కోరిక. సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నమస్తస్యై 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 నమో నమః. ఇంత దూరం వస్తే వచ్చినాం గాని గుడి మస్తుగుంది గాని ఈ సాయంత్రం ఎంచక్క నేను చంద్రిక మొత్తం తిరగొచ్చు. ఇంటి దగ్గర తిరుగుళ్ళు చాలేదా? మనమొచ్చింది గుడికి. వచ్చామా, దేవుణ్ణి చూశామా, మొక్కుకున్నామా, ఇంటికెళ్ళామా, ఇదే పనిలో ఉండాలా? నేను మా గనితో మాట్లాడుతున్నా, నీతో కాదు. గని, నీ మాట కాదలేక నేను గుడికొచ్చిన. ఒట్టి చేతులతో ఇంటికి పోదామంటే నేనిక్కడే గుళ్ళ సన్యాసం తీసుకొని ఉండిపోతా. ఆ పని చేయవే, పెళ్లి చేసే పనుండదు, మాకు డబ్బులన్నా మిగులుతాయి. గని, నువ్వు ఉండవే సరసు. చెప్పు బిడ్డ, ఏం కావాలి? జడకి క్లిప్పులు, రిబ్బన్లు, ఆ మేకప్ కిట్టు, ఆ తినడానికి పీచు మిఠాయి, ఒక రిమోట్ కార్. రిమోట్ కారా? ఎందుకమ్మా? అవును గని, మొన్న పక్కింటి మున్నగాన్ని అడిగితే బాగా షో చేసిండు. మనమొచ్చింది గుడికే, తిరణాలకు కాదు. తిన్నగా ఉండు. సరసు, ఎందుకే ఎప్పుడు ఏదో అంటూనే ఉంటావు? మాకు సరదా మరి. ఈ చేసే తింగర్ చేష్టలు, దీన్ని అల్లరి తెలిసి ఒక్క సంబంధం కూడా రావట్లేదు. ఒక పక్క ఆడపిల్లలు దొరక్క ఎదురు కట్టమిచ్చి చేసుకుంటున్నారు. ఎంతో కొంత కట్నం ఇస్తామన్నా ఎవ్వరూ దీన్ని చేసుకోవడానికి రావట్లేదు. చదువు అవ్వాలి కదా, వస్తాయిలే. ఏమొస్తాయో ఏమో. పదవే, నువ్వు నాడు, లోపలికి నాడు. ఒసే చంద్రిక, గుడి లోపల కూడా మస్తు. ఏమయ్యా, అర్చన చేయించాలా? అదిగో అక్కడ టోకెన్లు ఇస్తున్నారుగా. రా. అర్జెంట్ టికెట్ కావాలి. పేరు చెప్పండి. ముందు ఎంత టైం పడుతుందో అది చెప్పండి. ఈ రోజు విశిష్ట పౌర్ణమి కదమ్మా, భక్తులు ఎక్కువగా వస్తారు. ఎప్పటిలా కూర్చోబెట్టి అర్చన చేయటం ఈరోజు కుదరదు. పేరు రాసిస్తే అందరి పేర్లు చదివి ఒకేసారి అర్చన చేయిస్తారు. ఓహో, సామూహిక అర్చనన్నమాట. పేరు గోత్రం చెప్పండి. మేగోటి గణేష్, మేగోటి సరస్వతి, మేగోటి సౌందర్య. ఇంతమంది పేర్ల మీద చేయటం కష్టం అండి. అయితే నా బిడ్డ మేగోటి సౌందర్య పేరు మీద చేయించండి. ఇంటి పెద్ద పేరు మీద అర్చన చేస్తే ఇంట్లో అందరి మీద అర్చన చేసినట్టే. అయితే మేగోటి గణేష్ మా అయ్య పేరు మీద చేయండి.
మేం లేకుండా అర్చన అంటున్నారు. కొంచెం గట్టిగా చదవండి, జనాల్లో వినిపించేదేమో. ఉం? దేవుడికి వినపడితే చాలమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. మీ అయ్య పేరు ఊరంతా వినపడేలా మైకులు పెట్టాం. ఏయ్ షో, అట్ట మాట్లాడతావిందే? నేనేమన్నాను? ఇవన్నీ ఇలా అడ్డుగా పెట్టి మనల్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదేంటా అని అడిగాను. ఊరుకో. ఇది చెప్తే ఇందు దాన్ని ఆపవయ్యా. గొడవ చేయకుండా ముందు దండం పెట్టుకోమ్మా. ఆ, వెనక నుంచి మొక్కినా దేవుడికి మన ప్రార్థన వినపడుతుంది. చిన్నగా మాట్లాడమ్మా. ఆ, ఏదో ఒకటి చెప్తావులే. గొల్లపల్లి మారుతీనామధేయస్య సహ కుటుంబస్య భరద్వాజ గోత్రోద్భవస్య పద, అమ్మవారికి దండం పెట్టుకుంటా. సరే. పద సరసు. వేముల వెంకటయ్యనామధేయస్య కౌండిన్యసగోత్రోద్భవస్య సహ కుటుంబస్య రామకృష్ణానామధేయస్య సహ కుటుంబస్య విశ్వామిత్రగోత్రోద్భవస్య భారద్వాజ గోత్రోద్భవస్య పవన్ కుమారనామధేయస్య సహ కుటుంబస్య రాజేంద్రనామధేయస్య అక్క, సహ కుటుంబస్య గోపాల్ నేను ప్రసాదం ఏర్పాట్లు చూసొస్తానక్క. అలాగే. రామకృష్ణానామధేయస్య సహ కుటుంబస్య నానీనామధేయస్య సహ కుటుంబస్య మేగోట్ గణేష్ నామధేయస్య పంతులు గారు ఏమన్నారు? మీరు చదివిన పేరేంటి? మేగోటి గణేష్. అమ్మా, విజయ్ నామధేయస్య గణేష్. గణేష్, గ్రాని, గణేష్, ఏమైంది? మనం వెతుకుతున్న కుటుంబం అదే నాన్న. అర్చన చేయించుకోవడానికి వచ్చారు. పేర్లు రాసిచ్చి దండం పెట్టుకుని పక్కకు వెళ్ళుంటారమ్మా. ఆ, గుడి దాటి వెళ్ళుండరు కదా పంతులు గారు. లేదమ్మా, తండ్రి దర్శనం చేసుకున్నాకే భక్తులు ఇంటి ముఖం పడతారు. సరే. గ్రాని, మైక్లో అనౌన్స్ చేసి ఇక్కడికి రమ్మంటే వస్తారు కదా. అలా చేయకూడదు క్రిష్. నాకు దూరంగా ఉండాలనుకున్న ఆ కుటుంబాన్ని రప్పించను. నేనే కలుస్తాను, నేనే వెతుకుతాను. రే, ఈరోజు నీకు ఇష్టమైన రోజు కదరా? ఖచ్చితంగా తను కూడా ఈ గుడికొచ్చే ఉంటుంది. ఏ గుడికి వచ్చారో ఈ గుడికి వచ్చారని గ్యారంటీ ఏముందిరా? అంతేలేరా, వస్తే నీకు సంతోషమే కదా. పద. అమ్మవారి దయుంటే నీకు మంచి భర్త వస్తాడమ్మా. ఇప్పుడు పెళ్లిలో ఎందుకయ్యా? ముందు దీన్ని చదువు సరిగ్గా ఎలగబెట్టమనయ్యా. ఊరుకోండి అత్తయ్య, దానికి చిర్రెత్తుకొస్తుంది. మా అమ్మ ఎప్పుడూ ఇంతే, ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇదిగమ్మా. ఎక్స్క్యూజ్ మీ, కేవీ మూర్తి గారంటే నేనే మేడం. అర్చన చేయించుకునే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు కదా. అవునమ్మా. ఆ, మేగోటి గణేష్ అనే పేరు రాశారు. అతన్ని గుర్తుపడతారా? చూస్తే గుర్తుపడతానమ్మా. వాళ్ళని గ్రాని కలవాలి. గుళ్ళోనే ఉంటారు. చూస్తే మాకు ఇన్ఫార్మ్ చేస్తారా? తప్పకుండా చేస్తాం. ఇక్కడికొచ్చావేంటక్క? గని వాళ్ళు
ఈ గుడికి వచ్చారు భవానీ. చచ్చాన్రా, వాళ్ళని చూస్తే అక్క ఊరేగింపు వేసుకుంటూ ఇంటికి తీసుకొచ్చేలా ఉంది. అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేయండి. అక్కడికొస్తారు కదా. మంచి ఐడియా గ్రాని. ప్రతి ఒక్కరూ ప్రసాదాన్ని స్వీకరించేలా చేయి భవానీ. తప్పకుండా అక్క, పదండి వెళ్దాం. భక్త మహాశయులకు విజ్ఞప్తి, కాసేపట్లో చంద్రదర్శనం ప్రారంభం అవుతోంది. చంద్రదర్శనం స్థలం దగ్గరికి వచ్చి మీ ఇష్టదైవాన్ని తలుచుకుని చంద్రుణ్ణి చూసి మీ కోరికలు కోరుకుని చంద్రబింబాన్ని నీటిలో చూస్తే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ముఖ్యంగా పెళ్లి కావలసిన వాళ్ళకి తమ మనసులో ఎవరైతే ఉంటారో వారు కనిపిస్తే ఖచ్చితంగా వాళ్లతోనే 7 అడుగులు వేస్తారు అనేది నానుడి. అమ్మా, కార్యక్రమం మీతోనే మొదలు పెట్టడం ఆనవాయితీ. మీరొస్తే. పర్వాలేదు పంతులు గారు, ఈసారి అర్చన చేయించుకున్న వాళ్ళని పిలవండి. అలాగేనమ్మా. పంతులు గారు, ముఖ్యంగా అర్చన చేయించుకున్న వాళ్ళలో మేగోటి గణేష్ కుటుంబాన్ని పిలవండి. సరేనమ్మా. ముందుగా కోరుటి హరిబాబు కుటుంబ సభ్యులు చంద్రదర్శనం దగ్గరికి రావాలి. అలాగే మేగోటి గణేష్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. అయ్యో అయ్యో, మనల్ని పిలుస్తున్నారయ్యా. పద 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 పదయ్యా. ఇంతమందిలో ముందుగా నా పేరు వచ్చిందంటే నేను ఎవరో తెలుసుకోనీకి పిలిపించినారని అర్థమైతుంది. అరే, ఏందయ్యా కదలువు? పద. ఇన్నేళ్లుగా నా బిడ్డని కోడల్ని దూరం చేసి నా ఆనందాన్ని నీ అమ్మా, కాలు బెనికినట్టుంది. ఏమిటయ్యా? మెల్లిగా. అయ్యా, బాగా నొప్పిగా ఉన్నది. మెల్లిగయ్యా. చిన్నగా నడవయ్యా. కూర్చో. ఏది చూడండి, బాగా నొప్పుందా? అయ్యా, ఏమైందయ్యా? అవును, కాలు బెనికినట్టుంది. బాగా నొప్పిగా ఉన్నది బిడ్డ. మెల్లగా నడవయ్యా. చంద్రుడిని చూసి మొక్కుకొని వెళ్ళిపోదాం. పర్లేదు లేవే, మీ ముగ్గురు వెళ్ళరండి. గని, నువ్వు రాకుండానా? నేనొచ్చినా గాని నీ గురించే కదా బిడ్డ కోరుకునేది. మీరు వెళ్ళండి, అమ్మ తోడుగా ఉంటుంది కదా. లేదు గని, నువ్వు కూడా రావాలా? రాగ. లేదమ్మా బిడ్డ, నా కాలు నొప్పిగా ఉండాది. వాళ్ళు రాలేదమ్మా, బహుశా వెళ్ళిపోయినట్టున్నారు. సరే, ఇక మీ ప్రకారం అందరినీ పిలవండి. అలాగే అమ్మా. ముందు మీరు దర్శనం చేసుకోండి అమ్మా. సరే.
జీవితంలో ఏదో అద్భుతం జరగబోతుందన్నారు. గని పేరు వినగానే నిజమే అనుకుని ఆశపడ్డాను. కానీ నా నుండి నా వాళ్ళు దూరంగానే వెళ్ళిపోతున్నారు. పసుపు పూసుకుంటే మంచిదని కేజీ పూష్ను. ఇప్పుడది పోవడానికి గంట పట్టింది తెలుసా? గంట కాకపోతే 2 గంటలు పడుతుంది. అయినా ఇంట్లో పనులన్నీ తమరే ఎలగబెడుతున్నట్టు అలా మాట్లాడతావేందే? ఈసారి సరసుకుపోయి నా బాధ ఏంటో తెలుస్తుంది. ఈ అమ్మ ఒడి స్థాపించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? మీరు అనుకున్నది ఎలా సాధించబోతున్నారు? స్క్రీన్ పై చూస్తున్న ఆ పిల్లలందరూ అనాథలని మీరనుకోవచ్చు, కానీ వాళ్ళకి ఓ తల్లి ఓ తండ్రి ఉన్నారు. కానీ వాళ్ళు ఈరోజు రోడ్ల మీద అడుక్కుంటూ డంపింగ్ యార్డ్స్ దగ్గర పడుకుంటున్నారు. వాళ్ళలో తప్పిపోయిన మీ పిల్లలు ఉండొచ్చు, లేదంటే మీ పక్కింటి వాళ్ళ పిల్లలు అయి ఉండొచ్చు, మీ బంధువుల పిల్లలు అయి ఉండొచ్చు. పాలు తాగే వయసులోనే తల్లిదండ్రులకు దూరం చేసి ఇలా అడుక్కునే వాళ్ళలాగా మారుస్తున్నారు. ఈరోజు ఇదో పెద్ద మాఫియాలాగా మారింది. అమ్మఒడి ప్రోగ్రామా? నా గురించి చెప్పలేదు గాని నీ గురించి ఛానల్ వాళ్ళు పొగుడుతుంటే నేను చూడాలా? ఏందమ్మా ఛానల్ మార్చినావు? ఏదో అమ్మ ఒడి ప్రోగ్రాం అంట. మంచి ప్రోగ్రాంలా ఉంది బిడ్డ. ఏది చూడండి. ఏం అవసరం లేదయ్యా. దాని గురించి తెలియాలంటే నేను చెప్తా. ఆ అమ్మ ఒడి క్రెడిట్ అంతా నాకే రావాలి. అనాథ పిల్లల్ని కాపాడింది నేను, కానీ అదంతా వాడే చేశానని చెప్పుకుంటున్నాడు. అవునా బిడ్డ? ఆ ఎవరతను? అతనే ఉన్నాళ్లే, అభినందనని దొంగ సచ్చినోడు. అడ్డుకొడదా. చూసినావయ్యా, అడ్డగాడిదా సచ్చినోడు అంటూ ఎట్లా నోరు పారేసుకుంటుందో. సరసో, నువ్వు ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకు, బాగోదు. బిడ్డ నీకేది నచ్చుతుంది చూడు, పద. సౌందర్య, ఏం చేస్తున్నావే? టీవీ చూస్తున్నా. నీకు విషయం తెలుసా? టీవీలో అభి గురించి చూపిస్తున్నారు. మాకు తెలీదు మరి. సిగ్గులేదు? మన గురించి ఒక్క మాట కూడా చెప్పని వాడి ప్రోగ్రాం వస్తుందని చెప్పడానికొచ్చింది. అది కాదే, టీవీ పెడితేనే కదా మన గురించి అతను చెప్పాడో లేదో తెలిసేది. ఒకవేళ చెప్తే అతను నోటి వెంట నిన్ను పొగడటం మిస్ అయిపోతామేమో. అది నిజమే అనుకో. పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర చేర్చడానికి మీ దగ్గర ఉన్న ఐడియా ఏంటి? అసలు ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ ఉంది, అదే డిఎన్ఏ. డిఎన్ఏనా? ఎస్, డిఎన్ఏ. డిఎన్ఏతో ఎలా సార్? ఈ రోజుల్లో డిఎన్ఏతో ఎన్నో మిస్టరీస్ ని ఛేదిస్తున్నాం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం చనిపోయిన జంతువుల అస్థిపంజరాలు ఎట్సెట్రా వాటితో అవి ఎన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిందో, వాటి ఆకారం ఎలా ఉందో ఎస్టిమేట్ చేస్తున్నాం. అదే ప్రాసెస్ ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. ఎలా సార్? సింపుల్. పిల్లలు తప్పిపోయినప్పుడు పోలీస్ కంప్లైంట్తో పాటు పేరెంట్స్ డీటెయిల్స్, డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ కూడా ఇవ్వాలి. అనాథలైన పిల్లలందరికీ డిఎన్ఏ టెస్టులు చేయిస్తాం. తల్లిదండ్రుల డిఎన్ఏతో పాటు ఈ అనాథలుగా ఉన్న పిల్లల డిఎన్ఏని మ్యాచ్ చేసి చూస్తాం. సరసు, కాసేపు ఉండు, అమ్మ ఒడి ప్రోగ్రాం చూసొస్తాను. అబ్బా ఆగయ్యా, ఎందుకది చూస్తుందిగా. పడుకో, మళ్ళీ ఏదో ఒకటి అంటుంది. ఏ డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో పోలీసుల ద్వారా పిల్లల్ని వాళ్ళ అమ్మ ఒడికి చేరుస్తాం. పిల్లల డిఎన్ఏ కన్న తల్లిదండ్రుల డిఎన్ఏకి మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఇదే నా కాన్సెప్ట్. పిల్లలు ఇండియాలో ఎక్కడున్నా తమ తల్లి ఒడికి చేర్చొచ్చు. బిడ్డను దూరం చేసుకుని ఏడుస్తున్న తల్లిదండ్రుల కన్నీళ్ళు కూడా తొడవచ్చు. వీడి గురించి ఏమో అనుకున్నా. మనం అనుకున్నంత చెడ్డోడేం కాదు. మనం కాదే, నువ్వు. ఆ రోజు నీ వల్ల పడ్డాడు కాబట్టి క్యారియర్ తీసుకెళ్లాడు. నువ్వు గొడవ పడ్డావు కాబట్టి నీ సైకిల్ తీసుకెళ్లాడు. ఇలా ప్రతిదానికి
అతని సైడ్ నుంచి స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వే అపార్థం చేసుకున్నావు. ఇప్పటికైనా తమరికి కోపం పోయిందా? ఆ కోపం ఎట్లా పోతుంది? అమ్మ ఒడి మంచి పనే కాదను, కానీ ఆ క్రెడిట్ అంతా దొబ్బేసిండు. అంత ఈజీగా ఎట్లా వదిలేస్తా? నేనొక అతన్ని లవ్ చేశాను. అతనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆ అమ్మాయిలందరూ క్యూ కట్టేశారు. ఆ క్యూ కాదని నా వెంటే పడాలంటే నువ్వొక లవ్ లెటర్ రాయాలే. నాకింక అదే పనా? నాకు లవ్ లెటర్స్ రాయడం రాదు. నాకు తెలిసే చంద్రికకి నువ్వే రాస్తున్నావని. కాలేజ్ మొత్తం ఒకటే టాక్, సౌందర్య లవ్ లెటర్స్ రాయడంలో పీహెచ్డీ చేసిందని. అదంతా వాళ్ళ అభిమానం. అలా అనడం నీ గొప్పతనమే. నా లవ్ సక్సెస్ అయితే మాకు పుట్టే అమ్మాయికి సౌందర్య అని పేరు పెట్టుకుంటానే. ఏంటో పిచ్చి అభిమానం. భగవంతుడా, ఎందుకయ్యా ఇంత టాలెంట్ ఇచ్చినావు? సర్లే, తప్పుతుందా? ఫ్రెండ్వి కదా, అందులోనూ నా కోసం క్లిప్పులు, కమ్మలు, రిబ్బన్లు తీసుకొచ్చినావు. ఎట్లా కావాలేంది చెప్పు. తను లేకపోతే నేను లేనని, నా మనసులో ప్రేమ తన వల్లే పుట్టిందని, తను అనుక్షణం నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని అలా నీ స్టైల్లో రాయివే. సరే, రాస్తా. కానీ ఒక కండిషన్. ఏంటి అది? నీ లవ్ సక్సెస్ అయితే ఆ లెటర్ రాసింది నేనే అని, నీ లవ్ గురు నేనేనని ఈ కాలేజ్లో అందరికీ చెప్పాలి. సరేనా? ఏంటి అలా ఆలోచిస్తున్నావు? నీకిష్టం లేకపోతే వద్దు, వెళ్ళు. చెప్తానే, అలాగే చెప్తాను. ఎందుకే అలా? ఈ రోజు నుండి ఈ సౌందర్య ఊరికే ఏ పని చేయదు. పబ్లిసిటీ, ప్రతి పనికి పబ్లిసిటీ కావాలి. ఆ ఎర్ర జుట్టోడి కంటే ఎక్కువ నేనే పబ్లిసిటీ కావాలి. అదేంటో చూడు. ఏది ఏమైనా కవితలు రాయాలంటే నా తర్వాతనే ఎవరైనా. మస్తుకొచ్చిందే చూడు. పట్టే, ఏది? తీసుకో. ఒకసారి నువ్వే చదివి వినిపించవే. నేను అలాగే వెళ్ళి అతనితో చెప్తాను. ప్రియాతి ప్రియమైన ఇట్లు నీ ప్రేమకై, నీ సేవకై ఎదురు చూసే శబరి. అవునే, ఇంతకీ అతని పేరేంటి? అభి. అభినా? ఓహో, పక్క కాలేజ్ అభినా? కాదే, మన కాలేజ్ అభినందన్. ఆ ఎర్ర జుట్టోడా, ఆ పింజారిగాడా, ఆ కొండ ముచ్చోడా, ఇప్పటిదాకా వాడిని పొగుడుతూ నాతో రాయించినవా? ఛీ!
ఆ దొంగ కొళ్ళు పట్టేవాణ్ణి నువ్వు లవ్ చేయడం, దానికి నేను లవ్ లెటర్ రాయడం, మీ లవ్ సక్సెస్ అయితే మీ కూతురికి నా పేరు పెట్టడం. ఇవ్వవే ఆ లెటర్ లేవు. సౌందర్య ఇవ్వవే. సౌందర్య ఏంటి ఆలోచించేశావు? నువ్వే కాదు, ఏ అమ్మాయి వాణ్ణి లవ్ చేసినా ఊరుకోను. టెన్షన్ ఎందుకు చెప్పు. అది 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 చెప్పు. అది అభి నేను లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. యా షూర్, ఇక్కడున్న అందరూ నా ఫ్రెండ్సేగా, ఒక్క ఈ కోతి తప్ప. రే కోతి గీతి అన్నావంటే బాగోదు చెప్తున్నా. ఏయ్ ఏడ్చావులేవే, ఆడు చైత్ర కమాన్. ట్రూత్ ఆర్ డేర్? నోరు తెరిస్తే అబద్ధాలేగా, ఇంకా నిజాలెప్పటికి చెప్పాలి? ట్రూత్. వావ్, ట్రూత్ అంటే నిజం చెప్పాలి బాబు. అంటే నువ్వు దొంగవని చెప్పేస్తావా? అవును, సౌందర్య చెప్పింది నిజమే, నేను దొంగనే. పక్కనే ఉండి వాళ్ళనే దోచుకుంటూ ఉంటాను. ఆల్రెడీ యు స్టోల్ మై హార్ట్ అభి. నువ్వు వేల మంది హృదయాలు దోచుకున్న పెద్ద దొంగవబి. ఒసేయ్, వాడు చెప్పింది అది కాదే. మీ పిచ్చితో వాడు చెప్పిన నిజం వెనుక నిజం మీకు తెలియట్లేదే. నెక్స్ట్ ఎవరో? ఇప్పుడు కదా గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ట్రూత్ ఆర్ డేర్? నిత్య చెప్పింది కదా తనెప్పుడు డేర్ అని. అభి తను నీతో ఎప్పుడూ గొడవ పడుతుంది కదా, నువ్వే టాస్క్ ఇవ్వు. కొంప తీసి సచ్చినోడు అందరికీ కనిపించేలా ముద్దు పెట్టుమని అంటాడా ఏంది? లేదులే, అలా చేసేవాడే అయితే ఆ రోజు క్లాస్ రూమ్ లో ముద్దు పెట్టుకోకుండా ఎందుకు వదిలేస్తాడు? కమాన్ అభి, ఆ డేర్ ఏంటో ఒక పేపర్ మీద రాసి సెకండ్ ఫ్లోర్ లో పెట్టు. ఓకే కమాన్. కమాన్ కమాన్ లెట్స్ గో. కమాన్ ఫ్రెండ్స్. ఏంటే ఏం రాస్తానా అని భయం వేస్తుందా? భయమా? ఈ సౌందర్యకా? సౌందర్య ప్రాణమైన వదులుతుంది కానీ వెనకడుగు వేయదు. ఈ రోజు ఈ సౌందర్య డేర్ కి ఈ కాలేజ్ అంతా షాక్ అవ్వాల్సిందే. ఒక్క దెబ్బతో మీ అందరి నోర్లు మూయిస్తాను. మా నోర్లు కాదే, నీ నోట్లో మాట ఆగిపోద్ది. వెళ్ళు. ఇక్కడ పెడదాం. పద. సౌందర్య రావాలి! సౌందర్య రావాలి! సౌందర్య రావాలి! ఎర్ర ఎర్ర జుట్టడా? ఏం రాసినావు? ఈడ భరతనాట్యం చేయాలనా? లేకపోతే ఏం రాసినావు? డేర్ చేయను భయపడతా అనుకున్నావులే. సౌందర్య బయటికి రావాలి! ఆవేశంలో ఎక్కేసినా గాని ఎంత హైట్ ఉంది. ఈ సచ్చినోడు ఇంతకీ ఏం రాసిండో ఏందో. ఛీ! అయినా ఈ సౌందర్య భయపడ్డమేంది? వస్తే సౌందర్య, ఆంజనేయుడి శక్తి ఆంజనేయుడికి తెలియనట్టు నీ గురించి నీకు తెలియదు. సౌందర్య బయటికి రావాలి!
హలో మేడం, ఈరోజు చదువుతావా? అందరం వెళ్ళి రేపు రావాలా? ఏం ఇరికించినవరా సచ్చినోడా రే. నీ కడుక్కోవడానికి చిప్పు కూడా దొరకదురా. సౌందర్య చదవాలి, సౌందర్య చదవాలి, సౌందర్య చదవాలి, సౌందర్య చదవాలి.